జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో బీజేపీ జిల్లా స్థాయి కార్యశాల నిర్వహించింది. ఈ తిరుపతి రామానుజ సర్కిల్ వద్ద ఉన్న అవని ఎలైట్ హోటల్లో జరిగిన ఈ కార్యశాలలో కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు ప్రభుత్వ విజయాలను మరింతగా చేరవేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సామంతి శ్రీనివాస్ మాటల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం గత 12 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో విశేష అభివృద్ధి సాధించింది. పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసింది. ఈ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు మరింత కృషి చేయాలి. నమ్మకం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతుంది. మోడీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసమే బీజేపీ బలం. ఈ సందర్భంగా తెలియజేశారు. పాకాల మండలం వచ్చిన బాలాజీ చూడండి. ముందుగా మనం ఒకసారి అసెంబ్లీ వారీగా అటెండెన్స్ తీసుకుందాం. ఏ మండలాలుగా అసెంబ్లీ వారీగా అటెండెన్స్ తీసుకుందాం. ముందుగా తిరుపతి నుంచి మొదలు పెడదాం. తిరుపతి సెంట్రల్ మండలం ఎంతమంది నిలబడాలి దయచేసి గారిని వేదికపైకి సాధారణంగా జిల్లా పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నాము. రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన శ్రీ చంద్రారెడ్డి గారిని ఈ కార్యశాల ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా దయచేసి అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆనంద్ దయచేసి అటు ఇటు తిరగద్దండి, దయచేసి ఇది వర్క్ షాప్ లో ఉన్నాం మనం అందరం కూడా. ఇంకా అక్కడే సత్యవేడి నియోజకవర్గం వరదేపాలెంలోని కల్కి భగవాన్ యొక్క ఆశ్రమంలో 2 రోజుల పాటు దిగ్విజయంగా మనం నిర్వహించుకోవడము, రాష్ట్రంలో ప్రశిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయమని ఆదేశించిన వెంటనే మొదటి జిల్లాగా మనం కొన్ని ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. అటు తర్వాత దాదాపుగా నెల రోజుల పాటు మనం అందరం కూడా విశ్రామంలో ఉన్నాము. అందరూ కూడా రిలాక్స్ మోడ్లోనే ఉన్నట్టు దాదాపుగా
అయితే దాని తర్వాత మనకు రాష్ట్ర జాతీయ పార్టీ ఒక ప్రత్యేక జూన్ నెలలో తప్పనిసరిగా నిర్వహించుకోవాల్సినటువంటి 3 కార్యక్రమాలను జాతీయ పార్టీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు జూన్ నెలలో చేపట్టాల్సినటువంటి అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవము, అంతర్జాతీయ యోగా దినోత్సవము, నరేంద్ర మోదీ గారి యొక్క 12 సంవత్సరాల సుపరిపాలన పైన 3 రకాల కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పడం జరిగింది. వాటిని దిగ్విజయంగా తిరుపతి జిల్లాలో నిర్వహించుకునేందుకు అవసరమైనటువంటి జిల్లా స్థాయి సన్నాహక సమావేశాన్ని తిరుపతి నగరంలో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి కొత్తగా కలిసినటువంటి కోడూరు, నెల్లూరులో వెళ్ళిపోయిన గూడూరు, వాటన్నిటితో కలిపి 47 మండలాలకు సంబంధించిన అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శి, జిల్లా స్థాయి నేతలు వీళ్ళందరితో కలిసి ఇవాళ మేము ఒక సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2014 నుంచి ఇప్పటి వరకు విరామం ఎరుగకుండా ఈ దేశం అభివృద్ధి కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా మనం ప్రజలకు చేరవేసే విధంగా, ప్రతి ఇంటిపై కమలం జెండా ఎగురేసే విధంగా, ప్రతి కార్యకర్త ప్రతి ఇంటిని వెళ్ళాలని చెప్పి ఈరోజు మేము సంకల్పం తీసుకోవడం జరిగింది. రానున్నటువంటి స్థానిక సంస్థలకు కూడా కార్యకర్తలను పోటీ చేసేదానికి సిద్ధం చేసే విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, దాంట్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామి, ఈ వివరాలన్నింటినీ కూడా అందరికీ అర్థమయ్యే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వరాలు అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించి ఇప్పటి నుంచి నెల రోజుల పాటు మేము ఈ జిల్లాలో ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు ఇక్కడ మేము సమావేశమయ్యాం.